హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ స్టార్ ఫ్రూట్స్తో రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ స్టార్ ఫ్రూట్ కటింగ్, స్టార్ ఫ్రూట్ జ్యూస్ అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక 2-3 డేస్ అవి బయట ఉంచుకోవాలండి. తెచ్చుకున్న తర్వాత కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి మనకు బయట అమ్మేటివి. సో అలా 3 డేస్ అయిన తర్వాత మంచిగా కొంచెం పండుతాయి. అవి జస్ట్ బయట ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా మనం పైన కొంచెం అప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన దగ్గర కొంచెం పీల్ అవుట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగా వచ్చాయో, స్టార్స్ లాగా ఉన్నాయి ముక్కలన్నీ మంచిగా. పిల్లలైతే ఇవి చూస్తేనే తింటారు, ఇట్లా అంత బాగుంటాయి ఇవి చూడ్డానికి. అండ్ టేస్ట్ కూడా మంచిగా పుల్లగా తీయగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఉంటుందండి, అందుకే కొంచెం అలా మనకు వాటర్గా కనపడుతూ ఉంటాయి. అండ్ ఇది బాడీని డీహైడ్రేషన్ కాకుండా చూస్తుంది మంచిగా. ఇది ఎక్కువ అంటే రోజు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే పిల్లలకు కూడా ఈవినింగ్ మంచి స్కూల్ నుండి రాగానే వాళ్ళకు కూడా ఇలా కట్ చేసి ఇచ్చారనుకోండి, చాలా మంచి ఇష్టంగా తింటారు అవి. అండ్ హెల్తీ ఫ్రూట్ ఇది. సో ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో చూడండి అన్ని మంచి స్టార్స్ లాగా కనపడుతున్నాయి. వీటిని తినగలిగే వాళ్ళు ఇలా కూడా తినేసేయచ్చు. లేదు అంటే కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇక్కడ కారం వేసేసుకొని, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కలుపుతున్నాను. మీరు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు కలిపి దాని మీద స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇది మంచిగా షుగర్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు అని మంచిగా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి మన ఇది స్టార్ ఫ్రూట్ జ్యూస్. ఈ స్టార్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సేమ్ అలానే ఆ పైనంతా కొంచెం తీసేసి పీల్ అవుట్ చేసేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి. ఇందులో వైటమిన్ సి కూడా చాలా పుష్కలంగా ఉంటుందండి, ఇది మంచి హెల్త్కి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు షుగర్ వేయద్దు అనుకుంటే స్కిప్ చేసి ఇక్కడ తేనె కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలి. కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇంకా ఈ సమ్మర్కి అయితే చాలా హెల్తీ డ్రింక్ ఇది. ఇదంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసి మనం ఇంకా సర్వింగ్ గ్లాస్లో షిఫ్ట్ చేయటమే. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్. ఇంకా ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్కి అండ్ గ్లోయింగ్ స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు డాక్టర్స్. సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోండి. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్టార్ ఫ్రూట్ని. మీరు కూడా యూస్ చేస్తూ పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ, మనం ఆరెంజెస్, ఆపిల్స్ ఎలా యూస్ చేస్తున్నామో దీన్ని కూడా మధ్యలో వాడుతూ ఉండండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, జ్యూస్ చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది. అండ్ తాగినా కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ జ్యూస్ అయితే. యమ్మీ, టేస్టీ అండ్ హెల్తీ స్టార్ ఫ్రూట్ రెసిపీస్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకున్నాము. చూడండి జ్యూస్ అయితే చాలా యమ్మీగా ఉంది. అండ్ ఈ స్టార్ ఫ్రూట్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి మంచిగా పిల్లలకు పెట్టేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.